జేపీ న్యూస్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక P4 కార్యక్రమాలపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విజన్ 2047 కార్యక్రమానికి అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ఉదయం అధికారులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన అన్ని శాఖల అధికారులు హాజరై తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలు ఎమ్మెల్యేకి వివరించారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, రవాణా, తాగునీటి సమస్యలు, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, పథకాల అమలు వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజన్ 2047 అనేది రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే మాస్టర్ ప్లాన్ అన్నారు. ఇందులో మన నియోజకవర్గం ముందుండాలంటే ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ ప్రజలతో నేరుగా సంబంధం కలిగి వారిని నమ్మకంతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. తమ పరిపాలనలో పారదర్శకత, సమర్థత, ప్రజల సమస్యలపై వేగవంతమైన స్పందన ముఖ్యమని చెప్పారు. సమావేశం ముగింపులో అధికారులు తమ శాఖల పరిధిలో తక్షణం చేపట్టే చర్యలపై వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందు చూపుతో మన రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని, పేదరికంలో ఉన్న వాళ్ళ స్థితిగతులను బాగుపరిచేందుకు మరియు ధనికులు పేదవారి వైపు చూసి వారికి వాళ్ళకి ఉన్న తగిన సహాయ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ కార్యక్రమాల వివరాలన్నీ కూడా సేకరించిన ఆ కోరిక ప్రకారంగా మన వంతు సహాయ సహకారాలు అందించడానికి మనం కూడా ఇక్కడికి ముందుకు వచ్చామని చెప్పుకుంటూ ఇట్లాంటి కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి వచ్చిందని, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నందుకు, ఇట్లాంటి ఈరోజు వచ్చినందుకు అందరూ సంతోషిస్తూ ఉండాలని, ఈ కార్యక్రమానికి ఇతోధికంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభుత్వము అత్యంత ప్రత్యక్షాత్మకంగా ఈ P4 స్కీమ్ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకుని రావడము చాలా సంతోషించదగ్గ విషయం. ఈ స్కీములో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మన వెంకటగిరి నియోజకవర్గంలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే గారి సహకారంతో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ 2047 విజన్ ప్లాన్లో భాగంగా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున మరియు తెలుగుగంగా ప్రాజెక్ట్ తరఫున మనకి సత్యసాయి గంగా కెనాల్ అంటే తెలుగుగంగా కెనాల్ తరఫున ఇప్పుడు మన వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 15,000 ఎకరాలకి సాగునీరు మరియు తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటర్ని ఇవ్వడానికి మనం ఇప్పుడు డెవలప్ చేసి ఉన్నాము. ఈ 2024 విజన్ ప్లాన్లో భాగంగా దీన్ని 100% నీటి సదుపాయం రైతులకి మరియు తాగునీరుకి, ఇండస్ట్రియల్ సప్లైకి అన్నిటికీ ఇస్తాము. అదేవిధంగా ఇవ్వడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి వస్తున్నాము. దానికి ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరియు ఈ విజన్ 2047 భాగంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యుద్ధం జరగడం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో 2047కి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు ఉండరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎందుకు P4 పెట్టారంటే బాగా ఉన్నటువంటి వాడు కనీసం 5 మందిని దత్తత తీసుకుంటే కూడా నియోజకవర్గం బాగుపడుతుంది, పేదవాళ్ళు లేకుండా చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఉన్నారు.
వీలైనంత వరకు ఎవరైతే తీసుకోగలరో బలవంతం లేదు. 5 ఫ్యామిలీని దత్తత తీసుకుంటే వాళ్ళ మంచి అడ్డు చూసుకుంటుంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్ వస్తారు. వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మనం దాంట్లో తీసుకుంటే మనం చేయాల్సిన వరకు చేయొచ్చని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతిరోజు కూడా ఆయన రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకునేవాడు మన ముఖ్యమంత్రి చెప్పిన కూడా తెలియజేస్తూ, కాబట్టి అందరూ కూడా తలా ఒక 5 ఫ్యామిలీలు పేదవాళ్ళు తీసుకుంటే మన స్టేట్లో పేదవాళ్ళు అనేది ఉండరని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విలేజ్ లెవెల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సార్, ఎవరెవరు ఈ మాదిరి దత్తత తీసుకుంటారండి. నిన్న వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అది ఆ విధంగా మనము ఒక స్ప్రెడ్షీట్ అన్ని డిపార్ట్మెంట్కి పెడతాము సార్. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్షీట్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్కి తెప్పించుకున్నాం. ఎన్ఐఎస్ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ ఎమ్మెల్యే గారికి, అధికారులకు, అందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.